మిక్సింగ్ స్టార్ రాహుల్ గెరటా విత్ కడాయ్. 8 కిలోల విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తోటలో చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందండి. ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 8 కిలోల చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఇలాచి 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1.5 టేబుల్ స్పూన్, షాజీరా 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1.5 టేబుల్ స్పూన్, స్టార్ పూలు 8, లవంగాలు 16 వేపుకుందామండి స్లో ఫ్లేమ్ మీద. మంచి అరోమా వస్తుంది. మన ఈ చికెన్ కర్రీకి స్టార్ ఐటమ్ అంటే సోంపే అండి. సోంపు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇది 2.5 టేబుల్ స్పూన్లు అండి సోంపు. ధనియాలు 70 గ్రాములు అండి. ధనియాలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి. ఎండుమిరపకాయలు వచ్చేసి 35 గ్రామ్స్ అండి. బ్యాడిగే మిర్చి కలర్ కోసం అండి, మంచి కలర్ అండ్ టెక్స్చర్ ఇస్తుంది. ఇది ఒక 25 గ్రామ్స్ అండి. మనకు అన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల గసగసాలు అండి. గసగసాలు కంపల్సరీ వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుందండి. మంచి అరోమా వస్తుందండి ఇందులో మసాలా నుంచి. చాలా చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి 35 గ్రాములు అండి. ఇది వేసి వేపుకుందాము. ఎండు కొబ్బరి ఎప్పుడైనా సరే వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఎండు కొబ్బరి, గసగసాలు. ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయిందండి. 150 గ్రామ్స్ వెల్లుల్లి అండి, 100 గ్రామ్స్ జింజరు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. 150 గ్రాముల కాజు అండి, బద్ద ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి మనకి 25 గ్రామ్స్. ఇదంతా కలిపేసి మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం. 450 ml ఆయిల్ పోసుకుందాం అండి. ముందుగా ఒక కట్ట మెంతాకు వేసుకుందామండి. మెంతాకు కంపల్సరీ వేసుకోండి, మంచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మెంతాకు బాగా వేగిపోయింది. 500 గ్రామ్స్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి. స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకుందాం, పింక్ కలర్ వచ్చేంత పాటు. మనకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేది పింక్ కలర్ వరకు బాగా వేగాల అండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీ. చాలామంది బ్రౌన్గా కూడా చేస్తారు, అలా చేసినా కూడా బాగుంటుంది. కానీ పింక్ కలర్లో వస్తే ఇంకా మంచి అద్భుతంగా ఉంటుంది. అదిరిపోయిందండి లొకేషన్ అంతా. చాలా చాలా అద్భుతంగా ఉంది. మంచి గాలి వస్తుందండి సమ్మర్లో కూడా, మిడ్ సమ్మర్లో. 25 గ్రాముల పచ్చిమిరపకాయ చీరకలు అండి. మనకి పింక్ కలర్గా మారిపోయింది ఆనియన్స్ అనేది. ఇప్పుడు ఒక కట్ట పుదీనా వేసుకుందామండి. పుదీనా వేయడం వల్ల మంచి అరోమా ఉంటుంది. పుదీనా టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల పసుపు అండి వేసి కలుపుకుందాం. ఇప్పుడు 8 కిలోల చికెన్ వేసుకుందామండి. ఆహాహాహా, స్మెల్ అదిరిపోయిందండి. అదేంటో తెలియదు కానీ తోటలో కొత్తనే అదిరిపోతుందండి ఏ వంట అయినా సరే. 90 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందామండి. కొత్తిమీర హాఫ్ కట్ వేసుకుందామండి. ఆహా, మంచి గాలి వస్తుందండి. ఇంతవరకు వేడుకున్నాం, ఇప్పుడు గాలి అనేది విపరీతంగా ఉంది, చాలా బాగుంది. కొంతమంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అండి. మనం దాదాపు 15 నిమిషాల పాటు ఇలాగే వేపుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మసాలా అనేది వేసుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. ఇది వేసి పచ్చివాసన పోయేంత పాటు వేపుకోవాలి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేగుతుంది. అబ్బాబాబా, అదిరిపోయిందండి అరోమా. ఆహాహాహా, ఎక్సలెంట్ అండి బాబు. అండి కలర్ అండ్ టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఒక్కసారి చూడండి ఆ కలర్ చూడండి, గ్రేవీ కర్రీ చూడండి. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి కలర్స్ కానీ యూజ్ చేయలేదండి. ఓన్లీ బ్యాడ్గా మిర్చి అండ్ మామూలు గుంటూరు మిర్చి యూజ్ చేసాము. అరోమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి, సూపర్ అండి. ఎప్పుడైనా సరే మనం ఇట్లా తోటల్లో చేసుకుంటే ఆ రుచే వేరుగా వస్తుందండి, అదిరిపోతుంది అంతే. మనకి ఈ మసాలా అనేది బాగా కుక్ అయింది, అలాగే చికెన్ కూడా బాగా కుక్ అయింది. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఒకసారి చూపించు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ టైంలో మనకు కావాల్సినంత వాటర్ పోసుకుందామండి. మనకు అప్ టు 75% వరకు చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాము. 1/2 లీటర్ టు 600 ml వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. మన గుమగుమలాడే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది, సూపర్ అరోమా అవుతా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి చూపించు.
ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చిందో. ఆహాహా, అరోమా అదిరిపోయింది. అలాగే చల్లటి గాలండి. ఒకసారి చూపించప్ప పైకి. ఇప్పుడు చూడండి టేస్ట్ చూద్దాం. అబ్బా బాబా, అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఉందండి. పర్ఫెక్ట్ చికెన్ అండి. అయితే వాళ్ళు మా వాళ్ళు కుమ్మేస్తారండి బాబు.